ఈ ప్రార్థన చేసే విధానంలో నీవు ఏ స్థితి యందు స్థిరమై ఉన్నావు? ఎంతసేపు నీవు ప్రాణాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావు? ప్రాణం ఎంత మేరకు స్వాధీనమైంది? సదా నీవు భూమధ్యంలో ఉంటున్నావా? సహస్రార స్థానంలో ఉంటున్నావా? లేదా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటున్నావా? లేదా ఇతరత్ర అధోముఖ భాగములు ఎందున్నటువంటి షడాధారములు ఎందుంటున్నావా అనేటటువంటి స్థితి భేదం స్పష్టంగా అర్థమవుతుంది. అరవిందుడు అంటాడు, దివ్య చైతన్యం పైనుంచి ఆకాశ గంగ వలె బ్రహ్మరంధ్ర స్థానం నుంచి మూలాధారానికి ప్రవహించాలి అంటాడు. అలా ఎవరిలో అయితే గేట్లు పడకుండా, ఏ శక్తి కేంద్రం వద్ద ఆగకుండా పైనుంచి కిందకు సహజంగా అంతర సుషుమ్న నాడి అందు ఆ దైవీ చైతన్యం, దివ్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. వాడే జీవన్ముక్తుడు. అలా సాధకుడు తన దేహాన్ని శరీర ప్రాణ మనోబుద్ధులని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మహాకారణ శరీరానికి, మహత్తత్వానికి అనువుగా రూపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎంత సహజంగా దివ్యత్వం నీ నుంచి ప్రస్ఫుటంగా ప్రకటమవుతుంది అనేది ఈ ప్రార్థన ఏ స్థితిలో ఉండి చేస్తున్నాడు అనే దానిని బట్టి అర్థమవుతుంది. ప్రార్థన చేసేవాళ్ళలో ఉన్నటువంటి స్థితి భావం చేత వినేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ దివ్య శక్తి యందు, ఆ దివ్య చైతన్యమునందు లయత్వానుభూతిని, పరవశత్వాన్ని, తాము మరచినటువంటి స్థితిని సాధించాలి. అలా వినేవారిని, చేసేవారిని ఒక ఉత్తమమైనటువంటి దివ్యత్వ స్థితి యందు, దివ్యత్వానుభూతి యందు నిలబెట్టగలిగేటటువంటి సమర్థత ప్రార్థనకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు ఈ మౌలికమైనటువంటి సూచనలని, ఈ మౌలికమైనటువంటి స్థితిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క పదాన్ని చక్కగా స్వేచ్ఛగా పలకాలి. నాభిస్థానం నుంచి బ్రహ్మరంధ్ర స్థానం వరకు ప్రాణం స్వేచ్ఛగా కదులుతూ ఉండాలి. అంత సమర్థవంతంగా మీరు స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళు అయినప్పుడు మాత్రమే ప్రార్థన మీ ద్వారా ప్రవహిస్తుంది. ఏ రకమైనటువంటి ఆటంకములు లేకుండా ప్రవహిస్తుంది. అలాంటి దైవీ చైతన్య స్రవంతికి వాహకంగా సాధకుడు ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి దివ్యత్వ అనుభూతిని, పరిపూర్ణమైనటువంటి చైతన్య అనుభూతిని సాధకుడు సాధించగలుగుతాడు. అనన్య భక్తి ఆధారమైనటువంటి ఇదే, పరాభక్తికి భూమిక కూడా ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పక అటువంటి ప్రార్థనా స్థితిని, సాక్షిత్వ స్థితిని, దివ్యత్వానుభూతిని, దైవీ సాక్షాత్కార అనుభూతిని, సాక్షిత్వాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ